మంచిర్యాల జిల్లాలో ప్రధాన వార్తలు గనుక చూస్తే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫార్మసీలో మందులు తీసుకోవడానికి వెళ్లిన రోగికి సీల్ వేసి ఉన్న యాంటీబయాటిక్ సీసాలో మందు లేకపోవడంతో ఆ రోగి అవాక్కయ్యాడు. ఓవైపు విషజ్వరాలు ప్రబలి ప్రభుత్వాసుపత్రి కిక్కిరిసిపోతున్నా మందులు లేకపోవడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల రజక సంఘం కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు రజక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలకు పాల్పడ్డ గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు కాంట్రాక్టు ఉపాధ్యాయులు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు పలు ఆదివాసీ సంఘాల నాయకులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు కనుక చూస్తే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కొమ్రంభీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 2 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. కొమ్రంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లకు గాను ప్రస్తుతం 237.51 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు గాను ప్రస్తుతం 5.515 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 2244 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2125 క్యూసెక్లు.